కల్చరల్ గా మనం మాట్లాడగానే దెబ్బ కొడుతున్నారు. ఎక్కడ దెబ్బ కొడుతున్నారు అని అంటే మన ఇగో మీద దెబ్బ కొడుతున్నారు. ఇట్లా రకరకాల సెక్షన్స్ అందరినీ కూడా ఆపుకుంటూ లేదా దెబ్బ కొట్టుకుంటూ క్రమక్రమంగా మళ్ళీ తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బేసికల్గా అది దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది, అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉన్నది. సీతారామరావు గారు చెప్పినట్టు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. దానికి సాక్ష్యం ఇంకొకటి నాకేమనిపించిందంటే, తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు ఒక వాక్యం. అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోతే ఆనందంగా ఉంటారు. ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు. ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు. ఎవరుంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది, కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది? దీని రూట్ కాదు, జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య. దాంట్లో లోపలిగా ఇన్నర్గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ ఈ మళ్ళీ ఓట్లేపారు. గుర్తు పెట్టుకోవాలి, రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోవాలి ఏమంటే, తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు. దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్థానమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది. అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు. ఏదో ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము, ఇప్పుడిప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి కాకతీయ తోరణం మాయమవుతుంది. అట్లనే చూస్తుంటాం, పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటుంది. అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణ మాయమవుతుంటుంది. ఇది 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 సడన్ గా జరిగిందని ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు. యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు. ఇది చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశం. అసలు ప్రాంతీయ చైతన్యంతోనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది.